ఎవ్రీవన్, నేను మీ కిరణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ యువర్ బ్రెయిన్ విత్ కిరణ్స్ టీచింగ్. ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ కోసం క్లాస్ అనేది కాస్త చూద్దాం. సో మరి ఈరోజు మనం చూడబోయేది బైనరీ నెంబర్ సిస్టమ్. సో మరి ఆ టైటిల్లోనే అబ్జర్వ్ చేద్దాం. బై ఈజ్ నథింగ్ బట్ టూ అనేది అర్థం. బై అంటే ఏంటమ్మా? టూ అని అర్థం. అంటే ఈ నెంబర్ సిస్టంలో మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ఏంటి, టూ కోడ్స్ అనేవి కాస్త ఉన్నాయి అని కాస్త ఆ పేరే చెప్తుంది మనకి. ఓకేనా? సో బైనరీ, బై ఈజ్ నథింగ్ బట్ టూ అని కాస్త చెప్పచ్చు. ఓకే, మరి ఏం చెప్తున్నారంట, ఇట్ కన్సిస్ట్ ఆఫ్, ఈ నెంబర్ సిస్టంలో ఎన్ని ఉంటాయంటే కన్సిస్ట్ ఆఫ్ టూ కోడ్స్ అనేవి కాస్త ఉంటాయి, ఆర్ 2 digits అనేవి కాస్త ఉంటాయి అంటాం. మరి అవి ఏంటి సార్ అంటే మనం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఈ బైనరీ నెంబర్ సిస్టమ్. ఎందుకంటే ఈరోజు మనం ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నాం అంటే దానికి కారణం ఈ బైనరీ నెంబర్ సిస్టమే. ఎందుకంటే మనం ఏదైతే కంప్యూటర్స్, మొబైల్స్ అని చెప్పేసి చెప్తున్నామో ఆ లోపల ఉండేటువంటి CPU అని మనందరికీ తెలిసిందే. అంటే CPU కెన్ అండర్స్టూడ్ ద లాంగ్వేజ్ కాల్డ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఆ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ని మనం ఏమంటామంట, బైనరీ లెవెల్ లాంగ్వేజ్. మరి ఆ బైనరీ లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాం కాబట్టి ఈ బైనరీ లెవెల్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి ఏ కోడ్స్ ఉంటాయంట, దోస్ ఆర్, ఒకటి 0 అంటండి, ఇంకొకటి 1 అంట. 0 and 1 ఈ రెండే కోడ్స్. ఈ 0 and 1 అని ఏవైతే ఉన్నాయో ఈ రెండు కోడ్సే మనకి ఏంటి అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. మరి ఈ పర్టికులర్ నెంబర్ సిస్టమ్కి బేస్ ఏంటి అంటే మనం చెప్పచ్చు ఈజీగా. అంటే ఇంతకుముందే చెప్పున్నాను, బేస్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ నెంబర్ సిస్టమ్ ఉండేటువంటి కోడ్స్. ఎన్ని కోడ్స్ ఉన్నాయంటే 2 కోడ్స్ కాబట్టి. సో బేస్ ఆఫ్ దిస్ నెంబర్ సిస్టమ్ ఈజ్, బేస్ ఆఫ్ దిస్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఎంత సార్ అంటే 2 సార్. ఓకే, 2 బికాస్ ఇన్ దిస్ నెంబర్ సిస్టమ్ వీ హ్యావ్ 2 కోడ్స్. ఓకేనా, 2 కోడ్స్ ఉన్నాయి కాబట్టి దాని తర్వాత బేస్ 2 అనేది కాస్త అయ్యింది. ఓకే, దీనికోసం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేస్ అండ్ నెక్స్ట్ వీడియోస్లోని. మరి దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ విధంగా ఉంటుందంటే, మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఇక్కడ 0 and 1 మాత్రమే మనకు ఉండేటువంటి కోడ్స్. అంటే మనం ఏదైనా సరే ఒక నెంబర్ రాసేటప్పుడు ఆ నెంబర్ అనేది కాస్త 0s and 1s ఉండాలి, కానీ 2, 3, 4, 5 అనేటువంటి నెంబర్స్ ఉండవు. ఓకే, సో లైక్ 100 బేస్ 2. ఈ 2 అనేది ఏం చెప్తుందంటే ఈ పర్టికులర్ నెంబర్ సిస్టమ్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక బైనరీ సిస్టమ్ కోసం ఉండేటువంటి జస్ట్ బ్రీఫ్ ఐడియా. మరి దీన్ని బేస్ చేసుకుంటూ ఈ బైనరీ నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఆ నెంబర్ ఫార్మేట్ అనేది కాస్త ఏ విధంగా ఉంటుంది అని కాస్త చూద్దాం. సో ఈ వీడియోని కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చూడండి. సో 1-2 సార్లు మీకు ఇంకా డౌట్ అయితే చూడండి, ఎందుకంటే మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంతా కూడా రిలేటెడ్గా ఉండేది ఏంటి అంటే బైనరీ నెంబర్ సిస్టమ్తోనే. ఆ బైనరీ నెంబర్స్ అనేవి కాస్త డిజిటల్ ఎలక్ట్రానిక్సే కాదు, నువ్వు యూజ్ చేస్తున్నటువంటి, చెప్పాను ఇంతకుముందే, CPU ఆర్ మైక్రో ప్రాసెసర్ కోసం మనం ఫర్దర్గా అప్లికేషన్ పార్ట్లో చూస్తామని. సో దాంతో వర్క్ చేయాలన్నా సరే మనకు తెలిసింది ఏంటి, బైనరీ నెంబర్ సిస్టమ్. మరి ఆ బైనరీ నెంబర్ సిస్టమ్ అంత ఇంపార్టెంట్ కాబట్టి ఇంతకీ ఆ బైనరీ నెంబర్ సిస్టమ్ ఏంటి, ఆ నెంబర్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది కాస్త చూద్దాం. మరి ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ని మనం రిప్రజెంట్ చేయాలంటే మనకి ఈ భాష మనకు అసలు తెలియదు, ఎందుకంటే 0s and 1s ఉంటే మనం చెప్పలేం. అందుకని దీన్ని ఏం చేస్తానంటే ఒక డెసిమల్ నెంబర్తో రిప్రజెంట్ చేసుకుందాం, అంటే కంపేర్ చేసుకుందాం. మనందరికీ తెలిసిందే డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త మనకు ఉండేటువంటి ఒక డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనుకుందాం. మరి ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ని బేస్ చేసుకుంటూ బైనరీ నెంబర్ సిస్టమ్ ఏ విధంగా తీసుకోవాలంటే గుర్తుంచుకోండి, ఇక్కడ రిప్రజెంటేషన్ 2కి పవర్స్గా తీసుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, లేదా 8, 4, 2 అని చెప్పేసి చెప్తాం. ఒకసారి చూడండి. సో 2కి పవర్స్ తీసుకోండి, 2 power 0, 2 power 1, 2 square, 2 cube. మరి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం, 2 power 0, 2 power 1, 2 square, 2 cube అని కాస్త చెప్పడం జరిగింది. 2 power 0 అంటే వాల్యూ ఎంత అంటే 1. అదేవిధంగా 2 power 1 వాల్యూ ఎంత 2, 2 square వాల్యూ ఎంత 4, 2 cube వాల్యూ ఎంత 8. ఈ విధంగా దీని సింపుల్గా 8421 అంట, కానీ దీనికైతే ఇది వర్తించదు. చాలామంది ఏంటంటే 8421 కోడ్ ఇస్ నథింగ్ బట్ బైనరీ కోడ్ అంటాం, కానీ తప్పు అయిపోతుంది అది. ఓకే, చెప్తాను ఎందుకు అనేది ఇది కాస్త. సో బట్ రిప్రజెంటేషన్ 8421తో మనకి ఈజీగా అర్థం అవడానికి మనం పెట్టుకుంటాం. మరి
దీనికి సంబంధించి ఈ పర్టికులర్ వాల్యూకి ఈక్వలెంట్ బైనరీ వాల్యూ కానీ మనం నెంబర్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుందంట, అక్కడ ఉండేటువంటి ఆ డిజిట్స్లో యాక్టివేట్ అండ్ డీయాక్టివేట్. ఓకే, సో మరి ఈ కాన్సెప్ట్లోనే మీకు లాస్ట్గా ఒక కాన్సెప్ట్ చెప్పాలి. ఓకేనా, అది ఇంతకు ముందే నేను చెప్పు ఉండాలి, అది జస్ట్ మిస్ అయ్యాను. దీని తర్వాత నేను చెప్తాను, అది ఒకసారి చూడండి. సో మరి ఈ 0 అనేది కాస్త మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏది కూడా యాక్టివేట్ కాకూడదు, అంటే 0 0 0 0 అని రిప్రజెంటేషన్. మరి 1 కావాలంటే అబ్జర్వ్ చేయండి అమ్మా, 1 కానీ కావాలనుకునేటప్పుడు ఈ పర్టికులర్ వాటిలో ఏదైనా 1 ఉందా అంటే ఎస్ వీ హ్యావ్, ఇక్కడ 1, అంటే అది మాత్రం యాక్ట్ అవ్వాలి, మిగతా అన్నీ కూడా డీయాక్టివేట్ అవ్వాలి. అంటే ఇది కాస్త 1 అవుతుంది, మిగతా అన్నీ కూడా జీరోస్. ఇది రిప్రజెంటేషన్ 1కి బయట నెంబర్ ప్రకారం. అదేవిధంగా 2 కానీ అబ్జర్వ్ చేసినట్టయితే 2 అనేది ఎక్కడ ఉంది, ఇదే కదా. సో 2 ఉంది కాబట్టి 0 0 1 0. అదేవిధంగా 3 అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇక్కడ 3 అనేది ఉందా అంటే లేదు, బట్ వీ హ్యావ్ పాసిబిలిటీ. ఏ విధంగా 2 + 1 అనేది 3 అవుతుంది కాబట్టి. ఓకేనా, సో అంటే ఇక్కడ ఏమైంది 0 0 1 1. అదేవిధంగా 4, ఎస్ వీ హ్యావ్ 4 ఉంది, మరి 4 ఉంది కాబట్టి 0 1 0 0. అదేవిధంగా 5 కావాలంటే 5 అనేది ఇక్కడ డైరెక్ట్గా లేదు, బట్ వీ హ్యావ్ పాసిబిలిటీ. ఏంటి 4 + 1 5 అవుతుంది కాబట్టి ఆ 2 యాక్టివేట్ అవ్వాలి, మిగతాన్ని కూడా డీయాక్టివేట్ అవ్వాలి. ఓకే, 0 1 0 1. 6 కావాలి. సో 6 కావాలంటే 6 కూడా మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉంది, డైరెక్ట్గా అయితే లేదు. 4 + 2 6 అవుతుంది కాబట్టి 0 1 1 0. అదేవిధంగా 7 కానీ చూసుకున్నట్టయితే 4 + 2 6 6 + 1 7, అంటే ఈ 3 కూడా 1s అవుతాయి, ఇది కాస్త 0, అంటే 0 1 1 1. అదేవిధంగా 8 అనేది డైరెక్ట్గా ఉంది కాబట్టి 1 1 0 0 0. అదేవిధంగా 9 కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, 8 + 1 9 అవుతుంది, అంటే ఈ 2 కూడా జీరోస్ చేయాలి. ఓకే, 1 0 0 1. అదేవిధంగా 10, సో 10 వచ్చేటప్పటికి 8 + 2 10 కాబట్టి 1 0 1 0. అదేవిధంగా 11 అంటే 8 + 2 10 10 + 1 11, అంటే ఇది ఈ 3 కూడా 1 అవుతాయి, అది కాస్త 0 4 అనేది కాస్త 0 అవుతుంది, అంటే 1 0 1 1. అదేవిధంగా 12 కావాలి. సో 12 కావాలంటే అబ్జర్వ్ చేయండి, 8 + 4 12 అవుతుంది, అంటే ఈ 2 కూడా ఇన్యాక్టివ్ చేసేయచ్చు, అంటే 1 1 0 0. అదేవిధంగా 13 కావాలి. సో 13 కావాలి వస్తే మనకేంటి 8 + 4 12, అంటే 1 అనేది కాస్త తీసుకుంటే 1 1 0 1. అదేవిధంగా 14, సో 14 కావాలంటే 1 1 1 0. 15 కావాలి. సో 15 కావాలంటే 1 1 1 1. మరి కూడా అబ్జర్వ్ చేయండి, 15 వరకు వచ్చాం బాగానే ఉంది సార్, మరి 16 వస్తే పరిస్థితి ఏంటి? 16 వస్తే పరిస్థితి ఏంటి? అదేవిధంగా 17 వస్తే పరిస్థితి ఏంటి? 18 వస్తే పరిస్థితి ఏంటి? అంటే 15 వరకు 1 1 1 వరకు రావడం బాగానే జరిగింది, మరి 16 వస్తే మరి ఇక్కడ ఎక్సెస్గా ఇంకోటి ఉండాలి కదా. సో దానికోసం వీడు ఏం చెప్తున్నాడంట, ఏదైతే నువ్వు 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ అని తీసుకున్నావో, నీ రిక్వైర్మెంట్ తగినట్టు నీకు చాలేదు అనుకోండి, ఇంకో పవర్ తీసుకోండి. ఓకే, మరి 16 కావాలంటే అబ్జర్వ్ చేయండి, 2 పవర్ 4 అంటే 16, ఇది 8, ఇది 4, ఇది 2, ఇది 1, అంటే 16 కావాలంటే మరి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి, అది 0 నుంచి 7 వరకు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 3 బిట్స్ తీసుకుంటే సరిపోయినట్టు ఉన్నాయి కదా. ఎందుకు ఈ 4th పొజిషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా జీరోస్, అంటే ఇదంతా కూడా ఇన్యాక్టివ్. ఎప్పటి వరకు ఇన్యాక్టివ్? 0 to 7 వరకు. ఓకే, దీన్నే మనం ఫర్దర్గా మన ఆక్టల్లో రిప్రజెంట్ చేస్తాం, గుర్తుంచుకోండి. 0 to 7 వరకు మనకి ఏమవుతుంది, ఈ 4th బిట్ 2 పవర్ 3 అనే వాల్యూ మనకు అవసరం లేదు. అదేవిధంగా 8 తర్వాత నుంచి 15 వరకు దీని తరకు ఇంపార్టెన్స్ కనిపించింది, అంటే దానికి ముందు ఏదైతే 0 ఉందో అది ఇన్యాక్టివ్లో ఉండే పొజిషనే కదా. అబ్జర్వ్ చేసి ఉన్నారా, అది ఇన్యాక్టివ్ ఉన్న పొజిషనే. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 15 వరకు వచ్చింది, మరి ఎప్పుడైతే 16 వచ్చిందో అప్పటి వరకు 0. కానీ 16 వచ్చేటప్పుడు ఏమైందంటే 1 0 0 0 0. అదేవిధంగా 17 అనేది డైరెక్ట్గా ఉండదు, 16 + 1 17 కాబట్టి 1 0 0 0 1. ఈ విధంగా మనకి రిక్వైర్మెంట్ ఉండేటువంటి నెంబర్ని బేస్ చేసుకుంటూ వెళ్ళాం. అలా ఇది ఎంతవరకు వెళ్తుందంట, 31 వరకు. ఎంతవరకు? 31 వరకు కాస్త వెళ్తుంది. మళ్ళీ ఎందుకు 2 పవర్ 5 అంటే ఎంత, 32. ఓకే, అంటే ఎప్పుడైతే నీకు 32 అనేది కాస్త రావడం జరుగుతుందో ఆ 32 దగ్గర కాస్త మనకి ఏముంది, 2 పవర్ 5 అనేది కాస్త వస్తుంది.
అంటే అప్పుడు ఏం జరుగుతుంది 1 ఇవన్నీ కూడా జీరోస్ అవుతాయి. జస్ట్ లైక్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 8 తప్పుడు ఏమైంది, 8 వచ్చేటప్పుడు 1 తర్వాత ఇవన్నీ జీరోస్ అయినాయి. అప్పటి వరకు ఇవన్నీ కూడా పొజిషన్స్ మారి ఎప్పుడైతే ఇది వచ్చింది ఎక్కడి జీరో. ఆ విధంగా మనకి ఏమవుతుందంటే మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుంటూ మన నెంబర్ని బేస్ చేసుకుంటూ ఇవి మనం తీసుకోవచ్చు. ఓకే, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 0 to 15 వరకు కూడా ఇవి తక్కువని మనం గుర్తుంచేయాలి. ఎందుకంటే బైనరీ నెంబర్ సిస్టంలో 4 బిట్స్ ఎక్కువగా మనం అంటే ఈ డిజిటల్ అడ్రస్ 4 బిట్స్ ఎక్కువగా చేస్తాం. అంటే అవి చేయమంటే అవి చేస్తాం, బట్ అంటే ఎక్కువగా మనకి ఏంటి అంటే ఈ మొదటి 15 అనేది కాస్త మనకి ఆ నెంబర్ చెప్పకుండా గుర్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 1010 9 1001 ఆ విధంగా ఏంటంటే మనకి నెంబర్ ఇక్కడ చెప్పగానే ఆటోమేటిక్ గుర్తు రావాలి. లేదనుకుంటే ఆ నెంబర్ని చూడగానే మనకి ఐడెంటిఫై చేసుకోవాలి ఏంటి అది ఏ నెంబరు, దాని నెంబర్ ఎంత అనేది కాస్త మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ దీంతోనే ఎక్కువగా వర్క్ ఉంటుంది అన్నాం కాబట్టి బైనరీ నెంబర్ సిస్టమ్తోనే. సో అందుకని దీని ఇంపార్టెన్స్ అనే కాస్త ఎక్కువ. సో దీని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బైనరీ నెంబర్ సిస్టమ్. మరి ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ వర్క్ చేసుకుంటూ పోతే మనకి ఇంకొన్ని దీనికోసం సంబంధించి మనకి లాజిక్స్ కూడా తెలుస్తాయి. అదేవిధంగా మరి ఈ బైనరీ నెంబర్ సిస్టంలో ఇక్కడ మనం చూడవలసిన ఒక చిన్న టాపిక్ ఏంటంటే బిట్ అనేటువంటి చెప్పుకోవడం. మరి బిట్ అనేది ఏంటి అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ ఉండేటువంటి ఆ బైనరీ డిజిట్స్ జీరోస్ అండ్ వన్స్ అని ఏవైతే ఉన్నాయో, జీరోని కానివ్వండి లేదా 1ని కానివ్వండి మనం ఏమంటామంటే బిట్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. 0 కానివ్వండి 1 కానివ్వండి. బిట్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ మేబీ ఈదర్ 0 or 1. మరి ఈ బైనరీ బిట్ అనేది కాస్త మనం చూసుకున్నట్టయితే ఒక బైనరీ నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి టేబుల్ని బేస్ చేసుకుంటూ 1010 అనేది ఉందనుకుంటే ఈ 1010లోని ఈ బిట్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నారంట, ఏదైతే మనకి ఈ పర్టికులర్ పొజిషన్ అంటే మనకి రైట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ పొజిషన్లో ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఏమంటున్నారంట ఎల్ఎస్బి అని కాస్త చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాక్సిమం పొజిషన్లో అంటే లాస్ట్గా ఏదైతే మనకు ఉందో దీని కాస్త వాళ్ళు ఏమంటున్నారంట ఎంఎస్బి అని కాస్త డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ప్రకారం చెప్పడం జరిగింది. మరి ఎల్ఎస్బి అనేది ఏంటి సార్ అంటే లీయెస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. లీయెస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని కాస్త చెప్తున్నాం. అదేవిధంగా ఎంఎస్బి అనేది ఏం చెప్తున్నారంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బైనరీ నెంబర్ సిస్టమ్తో వర్క్ చేసేటప్పుడు అందులో ఉండేటువంటి ఆ డిజిట్స్ జీరోస్ అండ్ వన్స్ మనం ఏమంటామంటే బిట్ అంటాము. మరి ఏదైనా సరే ఒక బైనరీ నెంబర్, ఈ బైనరీ నెంబర్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే బైనరీ వర్డ్ అని కూడా చెప్పొచ్చు. అంటే కాంబినేషన్ ఆఫ్ సమ్ బైనరీ నెంబర్స్ కాబట్టి దీన్ని మనం బైనరీ వర్డ్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. మరి బైనరీ వర్డ్ అని కాస్త మనం అబ్జర్వ్ చేసినట్టయితే అది 3 డిజిట్సా 4 డిజిట్సా 5 డిజిట్సా వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వాటిని ఏమంటాం మనం బైనరీ వర్డ్ అని కాస్త మనం చెప్పుకోవచ్చు. మరి ఈ బైనరీ వర్డ్లో ఉండేటువంటి ఆ డిజిట్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే లీస్ట్ పొజిషన్ అంటే మనకి రైట్ హ్యాండ్ నుంచి ఏదైతే వస్తుందో దాన్ని ఎల్ఎస్బి అని కాస్త చెప్తున్నాం. మ్యాక్సిమం పొజిషన్ ఏదైతే ఉందో దాని కాస్త ఎంఎస్బి అంటాం. ఎల్ఎస్బి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం, ఎంఎస్బి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఈ బైనరీ నెంబర్ సిస్టమ్తో అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.